తీసుకున్న దీక్ష నిర్ణయం ఈనాటిది కాదు. గత 35 సంవత్సరాలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నిరాహార దీక్షలు, పోరాటాలు, సమన్వయాలు ఎన్ని విధాలుగా అవసరం ఉంటే ఇండస్ట్రీ పెద్దలతోటి అన్ని విధాలుగా మమేకమై పనిచేసుకుంటూ వస్తున్నప్పటికీ ఒక్క వెంట్రిక వాసిమందం కూడా మార్పు రాని ఈ నియంతృత్వ ధోరణి ఉన్న ఒకే ఒక్క 4-5 ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్న గద్దలు, ఆ గద్దలకు బుద్ధి చెప్పే ప్రయత్నంలో వారి వయసు, అనుభవము, డబ్బులు, ఆస్తులు మొత్తం పోగొట్టుకొని కూడా ఈరోజు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. వారు తీస్తున్న సినిమాలు కూడా పెద్ద హీరోలతో తీస్తున్న సినిమాలు కూడా వారికి ఉన్న అనుభవం చెప్పారు. కృష్ణ గారితో సినిమా తీస్తే నష్టపోయిన నిర్మాతకి పిలిచి ఇంకో సినిమా ఇయటమా, డబ్బులు ఇయటమా చేసిన హీరోలున్న మన తెలుగు ఇండస్ట్రీలో రామానాయుడు గారు లాంటి పెద్దలు, చిన్న యాక్టర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎక్కడైనా కనపడితే బాబు నువ్వు సినిమాకి రావట్లేదు ఏంటి అంటే నాకు అవకాశాలు లేవు సార్, నేను ఇస్తా అని చెప్పని పిలిచి అవకాశాలు ఇస్తూ ముందు డబ్బులు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించి చేసిన రామానాయుడు గారిని ఉన్న లాంటి ఇండస్ట్రీ, దాసరి నారాయణరావు గారు ఉన్నటువంటి ఇండస్ట్రీని మరి ఈరోజు వాళ్ళు ఒక కొడుకుగా, సురేష్ బాబు గారు మీకు చెప్తున్నాం, మీకు ఇది గొడ్డలి పెట్టు లాంటిది, మీరే అర్థం చేసుకోవాలి. రామానాయుడు గారి కొడుకుగా మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ మా మీద పడి భక్షిస్తూ మా చిన్న నిర్మాతలు 1000 మందిని, టెక్నీషియన్స్ లక్షల మందిని ఇవాళ మీరు దోచుకొని మీరు దీంట్లో గద్దల్లాగా బతుకుతుంటే మేమైతే చూస్తూ ఊరుకునే రక్తం కాదు మాది తెలంగాణ పోరాటం కోసం 100 మంది 1000 మంది 1960 నుంచి ఈ రోజు వరకు ఎన్నో 1000 మంది చనిపోయినప్పటికీ కూడా వెనుకాడకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న రక్తం మాది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు తెలంగాణ ఇండస్ట్రీలో తెలంగాణ ప్రాంతంగా ఉన్న కళాకారులు ఏ భాషలో లేరు. అలాంటి పరిస్థితుల్ని అధిగమించి మేము తెలంగాణ సాధించుకున్న రక్తం మాది. మిమ్మల్ని సాధించడం, మిమ్మల్ని పొందబెట్టడం, మిమ్మల్ని శిక్షించడం మాకు పెద్ద సమయం పట్టదు, అర్థం చేసుకోవాలి. రామానాయుడు కొడుకుగా ఇంకా అల్లు రామలింగయ్య గారి పేరుతోటి, చిరంజీవి గారి పేరుతోటి ఇండస్ట్రీలో అందరినీ తొక్కి పైకి వచ్చిన మన ఈ అరవింద్ గారికి కానీ, సునీల్కి కానీ, ఇంకా ఉన్న పెద్దలందరికీ కూడా మేము గొడ్డలు పెట్టుగా మీకు వార్నింగ్ ఇస్తున్నాం. వార్నింగ్ అనుకోండి, డిజిటల్ ఛార్జెస్ మొత్తం మీయే, థియేటర్ మీయే, మీ ఎక్కడికి పోయినా ఆర్టిస్టులు మీ వాళ్ళే, మీ కుటుంబాలే. వేరే వాళ్ళని పైకి రానియరు. వేరే వాడు సినిమా తీస్తే చిన్న చూపు చూస్తారు. నా సొంతంగా నా అనుభవం చెప్తున్నా, నేను తీసిన సినిమాలు మహానుభావుడు మారుతి గారు రిలీజ్ చేయడానికి ఇష్టపడి రిలీజ్ చేస్తే చిన్న సినిమాని బతికేయడం కోసం మారుతి గారు లాంటి ఒక దర్శకులు ముందుకొచ్చి విడుదల చేయడానికి సిద్ధపడితే వారికి 120 థియేటర్లు మీకు ఇస్తున్నామని చెప్పి డిజిటల్ ట్యాక్స్ ఛార్జెస్ కట్టించుకొని లాస్ట్కి మీరు ఎన్ని థియేటర్లు ఇచ్చారో మీరే నిద్రపోయి కూడా మీరు కలవరించాలి. ఈరోజు ఇంత 1000 మందికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన ఉసురు మీరు 4 పోసుకుంటున్నారు. వారికి వెనకట రాజ్యాలు పోయినాయి, రాజులు పోయిర్రు, చరిత్ర చూసుకోండి, నవాబులు పోయిర్రు, నాలుగు పోయిర్రు. మొత్తం ఎవరైతే మంచి పేరు తెచ్చిర్రో వాళ్ళకే ఈరోజు పేరున్నది, చరిత్రలో పేరు మిగిలింది. చరిత్ర పుటలలో మీరు మిగలాలంటే ఈరోజు డిజిటల్ ఛార్జెస్ తీసేయాలి. ఈ డిజిటల్ ఛార్జెస్ తీసేయాలి. థియేటర్స్లో అందరికి చిన్న సినిమా రిలీజ్ చేసుకునేందుకు అవకాశాలు ఇవ్వాలి. షేరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి థియేటర్లు ఇవ్వాలి. అలాంటి మీ రామానాయుడు గారు, దాసరి నారాయణరావు గారు పెద్ద హీరోలు ఎవరైతే వాళ్ళ పిల్లలే మీరు వాళ్ళు చేసిన పేరుని బొందపెడుతున్నారు. వారి పేరు నిలబెట్టాలంటే మీరు మారండి. మీరు మారి ప్రజలకు ఇప్పటివరకు సంపాదించింది చాలు, దాంట్లో నుంచి ఇంకా సంపాదిస్తే మీరు బలిసిపోతారు, ఆరోగ్యం ఖరాబ్ అయిపోతారు. కాబట్టి పంచడం నేర్చుకోండి, పబ్లిక్ పంచండి. మిమ్మల్ని బతికించిన టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్ ఉన్న 24 క్రాఫ్ట్స్లో ఉన్న టెక్నీషియన్స్ని బతికించండి. మీరు మంచి పేరు తెచ్చుకొని మీ తాతల తరం లాంటి ఉన్న పేర్లను నిలబెడతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఆర్కే గౌడ్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం అండి, నేను మీ కిరణ్. దీక్ష మూవీ హీరోగా చేస్తాను.